హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ప్రయాణాల్లో బజారులో పని మీద వెళ్ళినప్పుడు దాహం వేస్తే మినరల్ వాటర్ కొని తాగాల్సిందే. పరిశుభ్రంగా ఉండే నీటిని తాగడం మనకు అవసరమే. అయితే అలా బాటిల్స్ ను కొనేటప్పుడు ఒక్క విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గమనించాల్సిందే. ఎందుకంటే అది మన ఆరోగ్యానికి సంబంధించింది. ఇంతకీ ఏంటది అని అడగబోతున్నారా? అయితే అదేంటో మీరే తెలుసుకోండి. ఏమీ లేదండి, ఇకపై మీరు వాటర్ బాటిల్ ను కొని తాగడానికి ముందు దాని కింది భాగాన్ని ఒకసారి చూడండి. ఏం కనిపిస్తాయి పరిశీలించారా? అయితే జాగ్రత్తగా చూడండి. పిపి, హెచ్డిపిఈ, హెచ్డిపి, పిఈటిఈ, పిఈటి, పివిసి, ఎల్డిపిఈ అని ఏవైనా ఆంగ్ల అక్షరాలు కనిపిస్తున్నాయా? అవును, కనిపిస్తాయి. ఇంతకీ అవి ఎందుకు ప్రింట్ చేయబడి ఉంటాయో తెలుసా? ఆ వాటర్ బాటిల్ తయారు చేయబడిన ప్లాస్టిక్ పదార్థం అది. అంటే ఎన్నో రకాల ప్లాస్టిక్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏ తరహా ప్లాస్టిక్ తో ఆ వాటర్ బాటిల్ ను తయారు చేశారో తెలియజేస్తూ బాటిల్స్ కింద దానికి చెందిన లెటర్స్ ను ప్రింట్ చేస్తారు. మరి వాటిలో మనకు ఏది సేఫో ఏది హాని కలిగిస్తుందో తెలుసుకుందాం. పిఈటిఈ లేదా పిఈటి వాటర్ బాటిల్ కింద గనక ఈ లెటర్స్ ప్రింట్ చేయబడి ఉంటే జాగ్రత్త. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ తో తయారు చేసిన వాటర్ బాటిల్స్ లో నీరు పోస్తే ఆ నీటిలోకి ప్రమాదకరమైన విష పదార్థాలు విడుదలవుతాయట. ఆ క్రమంలో ఆ నీటిని తాగడం మనకు మంచిది కాదట. హెచ్డిపిఈ లేదా హెచ్డిపి వాటర్ బాటిల్ కింద గనక ఈ లెటర్స్ ఉంటే అప్పుడు ఆ బాటిల్లోని నీటిని మనం నిరభ్యంతరంగా తాగవచ్చు. ఆ నీటిలోకి ఎలాంటి ప్లాస్టిక్ అవశేషాలు చేరవు. అవి పూర్తిగా సురక్షితమైనవి, మనకు ఎలాంటి హాని కలిగించవు. పివిసి లేదా 3V ఈ లెటర్స్ వాటర్ బాటిల్స్ కింద ప్రింట్ చేయబడి ఉన్నా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వల్ల నీటిలోకి కొన్ని రకాల విష పదార్థాలు చేరుతాయి. అవి మన శరీరంలో హార్మోన్ అసమతుల్యతను కలిగిస్తాయి. ఎల్డిపిఈ ఈ ప్లాస్టిక్ తో చేసిన వాటర్ బాటిల్స్ మనకు శ్రేయస్కరమే. వీటి నుంచి ఎలాంటి వ్యర్థాలు నీటిలోకి చేరవు. కానీ ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తయారీకి పనికిరాదు. ప్లాస్టిక్ బ్యాగ్స్ ను దీంతో చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.